భారత్ మాతకు హారతి ఇవ్వాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగి 7వ సంవత్సరం కూడా భారతదేశ పౌరులుగా మనం గర్వించదగ్గ స్థాయిలో జరుగుతున్నందుకు దేశమంతా కూడా ట్విట్టర్లో #భారత్ మాత మహాహారతి అనేటువంటి పేరు పైన ట్రెండింగ్లో ఉంది. ప్రస్తుతం దేశంలో 2వ స్థానంలో ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఇక్కడ ఆసీనులైనటువంటి సోదర సోదరీమణులంతా కూడా మీ ట్విట్టర్లో మళ్ళొక్కసారి రీషేర్ చేయడం ద్వారా, రీట్వీట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం భారతదేశంలోనే ఇవాళ నెంబర్ 1 ట్రెండింగ్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఆ పని చేయవలసిందిగా కోరుతూ, ఇవాళ మనం ఇందాక చూసినటువంటి అన్ని కార్యక్రమాలలో ఇదొక భిన్నమైనటువంటి కార్యక్రమం. మొన్ననే అయోధ్యలో రామాలయ పునఃప్రారంభం జరిగిన తర్వాత, బాలరాముని పునఃప్రతిష్ఠ గావించిన తర్వాత కోట్లాది మంది భారతీయులు కూడా ఆనందంతో ఉప్పొంగుతున్నటువంటి వేళ మరొకసారి రాముణ్ణి తలుచుకొని ఆ రామాయణ థీమ్తో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడానికి కూచిపూడి నృత్య బృందం మనందరి ముందుకు రావడం జరిగింది. వారు రామ భజన అనేటువంటి కాన్సెప్ట్ తో పరంపర ట్రూప్ హైదరాబాద్ తో ఈ కార్యక్రమం, ఈ నృత్య ప్రదర్శన మనందరికి కూడా చూపించాలని చెప్పేసి వారందరినీ కూడా కోరుతున్నాం. దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆయానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి నమామి.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శనతో సీతారాముల్ని మన కళ్ళ ముందు చూపించినటువంటి చిన్నారులందరికీ కూడా ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో గట్టిగా ప్రశంసలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. మీ చప్పట్లే వాళ్ళకి ప్రశంసలు.